నరసన్నపేట ఆసుపత్రి అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. నవజాత శిశువుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన వార్డును దంతవైద్య విభాగానికి సంబంధించిన నూతన సాంకేతిక పరికరాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుతోందంటే డాక్టర్ వైఎస్ కారణమని అన్నారు. 1000 రూపాయలు దాటిన ప్రతి చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం వైసీపీ అని తెలిపారు. 40 కోట్లతో త్వరలోనే నరసన్నపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇస్తే కేవలం ఒక్క నర్సన్నపేట మన హాస్పిటల్కే 12 కోట్ల పైచిలకు మొత్తాన్ని మన నర్సన్నపేట 100 పట్ల హాస్పిటల్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది అత్యంత అవసరమైనటువంటిదిగా భావించి మరి ఎన్నికలు జరిగిన వెంటనే మరి దాని మీద పూర్తి ప్రయత్నం చేసి మరి ఇది శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అటువంటి సభ ఈవేళ దానికి పునాది రాయి వేసే కార్యక్రమం. మరి మనందరూ పెద్దలతో మరి ఇక్కడ అధికారులతో ఈ హాస్పిటల్ సిబ్బందితో మా గౌరవ వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు అందరూ ఇక్కడ హాజరయ్యారు. గౌరవ పాత్రికేయులు అందరికి కూడా అభినందిస్తూ రాష్ట్రంలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ఈ ప్రభుత్వం తీసుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయం 3 ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా పరుగున పెట్టుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈవేళ మనకి మీ అందరి ఆశీర్వచనాల వల్ల మనకు దొరకడం జరిగింది. వైద్యంకి ఎంత ప్రయారిటీ ఉందో మన గతంలోనే కూడా మనకు తెలుసు. ఆనాటి ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ప్రవేశపెట్టి 108, 104 సేవలతో వైద్య రంగంలో పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించినటువంటి మహానాయకుడిగా మరి ఆ వేళ అందరి మనలో పొందినటువంటి ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి దగ్గర కూడా నేను 2 సార్లు 10 సంవత్సరాలు ఆయనతో పాటు నేను రాజకీయాలు చేశాను. మరి నేను అతను ముఖ్యమంత్రి అయిన 6 సంవత్సరాల్లోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, తర్వాత రాష్ట్రంలో అనేక రకాలైన ఇబ్బందులు రావడం, రాష్ట్ర విభజన జరగడం, ఇలా అనేక ఇబ్బందులకి రాష్ట్రం గురైంది. ఏది ఏమైనా తండ్రి ఆశయాలని కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు 2 సార్లు తన తండ్రిని గెలిపించిన ప్రజలకి అండగా ఉండాలి. తన తండ్రి మరణాంతరం అనేక మంది ఈ రాష్ట్రంలో 600 పైచిలకు మంది చనిపోయిన దాని కృతజ్ఞతగా సంపూర్ణంగా తన తాలూకా అన్ని సుఖాలు పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చినటువంటి మంచి నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.